నాలో ఉన్న ప్రేక్షకుడికి మాత్రం నీ మేజర్ కంటే నీ గూఢచారి కంటే నా డెకోయిట్ నచ్చింది. మీరు నేను చూసిన అనుకున్న స్క్రీన్ ఆ క్యామ్ ఫుటేజ్ తెప్పించుకోండి కావాలంటే. నేను ఒక్కనే కూర్చొని ఐ వాజ్ క్లాపింగ్. బట్ ఐ థింక్ ఫ్యామిలీ అవుటింగ్తో వెళ్ళి చూడగలిగే థ్రిల్లర్ రేర్లీ యూ గెట్ థ్రిల్లర్స్ లైక్ దట్. ఐ ఫీల్ film has not been leaving my head since I watched it, and I wanted to share something more. Maybe I don't know if my tweet made justice to what all I felt about the film. And I've been so each to their own andaru rakrakala opinions and stuff. So I wanted to in detail, because we are all in cinema and we really notice few details and we really celebrate them. We enjoy it, something which a lot of people might notice it also, might make us very very happy sometimes when you see that effort for the craft and all that. So I think that's why I wanted to, before నా పనులు పడిపోయే లోపు ఒకసారి చిన్న డెకాయిట్ని సెలబ్రేట్ చేసుకునే ఒక రీజన్ దొరికింది అనిపించింది. సో ఐ థాట్ ఐ విల్ టాక్ టు యూ. అండ్ నువ్వు ఎనీవే నిన్నటి నుంచి ఐ థింక్ యూ బీన్ గోయింగ్ ఆల్ అరౌండ్. అవును, వైజాగ్లో ఉండే అక్కడ, అంటే అక్కడ ఒక పర్టికులర్ థియేటర్ అతను కన్నీళ్ళు పెట్టుకొని మాట్లాడడం క్రేజీగా అనిపించింది. సంథింగ్ దే వాస్ సేయింగ్ 2 వారాల నుంచి ఐపీఎల్ వలన ఈవినింగ్ షోస్ ఏ సినిమాకి ఉండట్లేదు అండ్ హీ సెడ్, అండ్ దిస్ ఇస్ ఎవ్రీవన్స్ హియర్ అబ్సల్యూట్ హౌస్ఫుల్. అండ్ నిజంగా ఒక మంచి సినిమా వస్తే ఐ థింక్ ఇట్ విల్ నాట్ మ్యాటర్ ఐపీఎల్ ఉందా ఇంకోటి ఉందా ఏది ఉంది, ఎవరు ఐ డోంట్ థింక్ అసలు పట్టించుకోరు. అండ్ మనకి ఎస్పెషలీ మన ఆడియన్స్ ఐ థింక్ దే లవ్ సినిమా సో మచ్. అండ్ బిగ్ బ్రో, అంటే ద వే యూ కాల్డ్ మీ, నేను యాక్చువల్లీ ఆ థియేటర్లో ఉండే అండ్ యూ కాల్డ్ మీ, నాకు అసలు బల్బుల్ బయలుపోయి నాకు వాట్ యూ సెడ్ అబౌట్ ద ఫిల్మ్. I could hear your voice cracking. నాకు కన్నీళ్ళు వచ్చేసి యాక్చువల్గా. వాట్ యూ సెడ్ అబౌట్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ద ఫిల్మ్, దట్ యూ ఓన్లీ టెల్, బట్ ఇట్ జస్ట్ లైఫ్లో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా. It was one of those for me. No, but the film deserved it. You guys made a great film. See, జనరల్గా చాలాసార్లు ఆడియన్స్తో పాటు చూస్తున్నప్పుడు కొన్ని తప్పులు కూడా కవర్ అయిపోతాయి. ఎందుకంటే ఒక చిన్న థియేటర్ అనేసి ఒక ఆడియన్స్ వాళ్ళు ఎక్కువ నవ్వుతుంటే మనం కూడా నవ్వుతాం, వాళ్ళతో పాటు చేస్తాం. నేను ఒక్కనే కూర్చొని చూసి దెర్ ఆర్ సో మెనీ మూమెంట్స్ ఐ ఫెల్ట్ ఎమోషనల్. దెర్ ఆర్ సో మెనీ మూమెంట్స్. ఐ టోల్డ్ సుప్రియ ఆల్సో ఇమీడియట్లీ ఐ కాల్డ్. మీరు నేను చూసిన అనుకున్న స్క్రీన్ క్యామ్ ఉంటుంది కదా మన దాంట్లో, కార్నర్లో ఒక చిన్న క్యామ్ ఉంటుంది మన స్టూడియో థియేటర్స్ అన్నింటిలో, ఆ క్యామ్ ఫుటేజ్ తెప్పించుకోండి కావాలంటే అని చెప్పాను. ఎందుకంటే ఒక్కనే కూర్చొని ఐ వాజ్ క్లాపింగ్. ఓకే, అండ్ ఐ వాజ్ లైక్ బికాస్ ఈ థింగ్ ఈస్ నేను అన్ని ఫిల్మ్స్ని చూస్తాను ఎంత కుదిరితే అంత. అండ్ షూట్స్ మరీ ఎక్స్ట్రీమ్ షూట్లు ఉంటే తప్పితే ఐ ట్రై టు వాచ్ ఫిల్మ్స్ బికాస్ ఈ లవ్ ఫిల్మ్స్. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ మధ్య ఇంత చాలులే ఒక సినిమాకి, ఇంత ఉంటే చాలులే సినిమాలు హిట్ అవుతాయి అన్న ఒక చిన్న యాటిట్యూడ్ ఫిల్మ్ మేకర్స్లో కనపడుతుంది. లాట్ ఆఫ్ టైమ్స్ ఐ ఆల్సో యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ ఫీలింగ్ దట్, అండ్ డిడ్ దే లుక్ డౌన్ ఎట్ మీ, డిడ్ దే మేక్ మీ ఫీల్ దట్ ఏంటి మీకు ఇది సరిపోదా, ఇదే కదా ఇలా ఉంటే ఆడితే కదా సినిమాలు అన్న ఒక ఫీలింగ్ కాన్స్టెంట్గా స్క్రీన్ నుంచి బయటకు వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐ ఫెల్ట్, ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ డెకాయిట్, త్రూ అవుట్ ద ఫిల్మ్ ఐ ఫెల్ట్ రెస్పెక్టెడ్ యాజ్ ఆడియన్స్. You understood? It felt like a film which everyone, every department, every actor, every technician ఇంకేం చేయొచ్చు ఇది సరిపోదు అన్నట్టు పని చేసినట్టు అనిపించింది త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ సీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్, ఇప్పుడు చాలా ఈ మధ్య అప్పుడప్పుడు నేను చూసినప్పుడు ఏమవుతుందంటే నేను ఇది ప్రెడిక్ట్ చేశాను రా అని అంటున్నారు కొంతమంది. అదేనా, సి ప్రెడిక్ట్ చేసామా ప్రెడిక్ట్ చేయలేదా ఇస్ నాట్ ద పాయింట్. సరే ప్రెడిక్ట్ చేసిందే జరుగుతుంది అనుకుందాం, అది జరిగినప్పుడు డిడ్ ఇట్ మేక్ యూ ఫీల్ ఆర్ డిడ్ ఇట్ నాట్ మేక్ యూ ఫీల్? అంటే డిడ్ యూ ఎంజాయ్ ద, ఇప్పుడు సరే ఓ హీరో విలన్ని చంపుతాడు అది మనకు తెలుసు ఇన్ జనరల్, ఒక ఏ సినిమాకైనా సరే, బట్ అది చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేసావా లేదా ఈజ్ వాట్ రైట్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, బట్ డిడ్ యూ టీర్ అప్, డిడ్ ఇట్ ఇమోషనల్లీ టచ్ యూ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ అ ఫిల్మ్ విచ్ ఇస్ నిజంగా ఒక ఈ మధ్యకాలంలో నేను చూసిన ఫిల్మ్స్లో ఎవ్రీథింగ్ వాజ్ just on point and so many things fell in place, and I was so happy to see Dacoit. As soon as I put a tweet, somebody called me and they thought like is it like I know Sesh very well, or
అంటే బేసిక్గా నో డూ యూ నో తమ్ముడు అడిగాడా ట్వీట్ యా అని అయితే నో యా చెప్పాలంటే అయితే విచ్ పార్ట్ ఆఫ్ మై ట్వీట్ డిడ్ ఇట్ ఫీల్ లైక్ దట్ ఫర్ యూ అని అడిగాను. ఎందుకంటే డోంట్ యూ నో ఇప్పుడు వాట్ యూ సెడ్ వాజ్ అ సర్ప్రైజ్ టు మీ. అది నేను అంటే అసలు ఎవ్రీథింగ్ యూ సెడ్ నాకు ఫోన్ చేసి వెన్ యూ సెడ్ దిస్ ఫర్ మీ ఇస్ ద ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ సో ఫార్. I really liked it so much. Yeah, and it is, and చాలా రోజుల తర్వాత I really felt that kind of high in the theater, and one after one, even in the last 25 minutes, నేను every time I'm thinking ఇంకేం చేస్తారులే, this is అయిపోయింది. You are every 5 minutes coming back with a high in some or the other form. కొన్ని సినిమాలకి మనకి రెజనేట్ అవ్వని సినిమాని చాలా మెచ్చుకుంటూ ఉండొచ్చు అందరూ. సమ్టైమ్స్ వెన్ ఐ లవ్ ద ఫిల్మ్ సో మచ్ దెన్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఆల్, అందరికీ అన్ని టేస్ట్లు ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఉండొచ్చు. అండ్ వెన్ వీ లవ్ అ ఫిల్మ్ వీ షుడ్ రియలీ స్టాండ్ బై ఇట్, బికాస్ దట్స్ ఆల్ వీ కెన్ డూ నో ఇన్. ఇప్పుడు ఇఫ్ దెర్ ఆర్ పీపుల్ హూ విల్ if there's someone who doesn't like the film and make sure that everyone knows that he didn't like the film, then there is me. When I like a film, I want to make sure that everyone knows that I love the film, so because it is important. You know, that was the crazy part. చాలా మందికి తెలియదు ఏంటంటే నేను ఒక పట్టాన ఇలాంటివి అడగలేను, యూనో ఇలా చేద్దాం అలా చేద్దాం అని అడగలేను. అండ్ వాట్ హ్యాపెండ్ వాజ్ వెన్ యూ కాల్డ్ అండ్ సెడ్ వాట్ యూ సెడ్, ఆ తర్వాత when you suddenly called me yesterday and you said నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను, I want to do something more, something more. ఇప్పటి నుంచి గూఢచర్య, ఇప్పటి నుంచి always, you know, you've been my good luck charm. But it was like when you said ఇవన్నీ పక్కన పెట్టు, I want to say something, I was like, you know, it felt beautiful, man. You know, when I saw నిన్ననే జస్ట్ ఐ సా లైక్ సమ్ 40 girls వాళ్ళు జస్ట్ అలా కన్నీళ్ళు పెట్టుకుంటా అలా చూస్తున్నా క్లైమాక్స్ని. అండ్ వాళ్ళు చూస్తా there was a sense that like when the surprise of the, I won't say which, but when the surprise of what little baby Chinni says to Mrunal in the end, ఆ moment లో వచ్చే surprise కి. No, that is very very చిన్న details also of even about that the chain లో ఆ చిన్న ఎలిమెంట్ ని పెట్టి దాన్ని it's like, in fact it's like a fairy tale thriller. I don't know how to really put this in a ఇప్పుడు చాలా ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్ గా రాగా ఒక తీసిన ఒక థ్రిల్లర్ ఫీలింగ్ కూడా రాదు. ఇట్ ఈస్ అ లిటిల్ cinematic film which is established in the first 5 minutes or 10 minutes of the film itself. This is the tone of the film and this is how it is going to be. And within that nice glossy fairy tale kind of a thriller lo, to give me those highs every, you know, 5-10 minutes is such a terrific job. That's why really na tweet lo Aburav garu andani kuda mention chesanu. I don't know which one is every contribution o naku teliyadu gaani everything really worked for me. Everything landed for me. And I think Mrunal is such a terrific choice for Juliet, and she did such a great job. And andaru, I think of course me iddaru main roles gaani Anurag Kashyap garu nu నాకు ఫస్ట్ చెప్పినప్పుడు దట్ యు ఆర్ గోయింగ్ విత్ హిమ్, ఆయన వాయిసే కదా స్ట్రెంగ్త్. మన తెలుగులో అంటే ఎవరో డబ్బింగ్ చెప్తారు, ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని అనుకున్నాను. బట్ ఆయన తెల్లగడ్డం తెల్ల జుట్టుతో ఆ మాల్లో just a screen presence of him really added so much value, and especially in the last scene, of course I can't reveal the details of it, when he comes closer to you to hug you, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక చిన్న క్లోజ్ షాట్ ఉంది ఇక్కడ నుంచి ఉంటుంది షాట్, అండ్ జస్ట్ అలా నీకు ముందుకు వంగుతాడు నువ్వు చెప్తుంది వినటానికి. అండ్ ఐ ఫెల్ట్ దట్ వాస్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్. he doesn't give any reaction at all, but there's so much to understand within that. And ఆయన దాన్ని ఠెరావ్ అంటారు, అంటే కంట్రోల్లో చూడటం, చేయకపోవటమే చాలా చేయడం. అంటే చాలా కష్టం తెలుసా అది. ఇట్ కమ్స్ విత్ అ సర్టన్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ సినిమా. ఎవరు చేశారు స్కోర్? బేసిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జ్ఞాని అని కుర్రాడు చేశాడు. అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక యూనో ఐ వుడ్ సే అబౌట్ 30% ఆల్సో డన్ బై అనంత్. టెర్రిఫిక్. ఐ థింక్ అది వాళ్ళు కట్కి మ్యూజిక్ చేశారా, మ్యూజిక్ కట్ చేశారా నాకు తెలియదు, కానీ ఇట్ జస్ట్ ఫ్లూ లైక్ ఎవ్రీథింగ్ ఫెల్ట్ లైక్ అ సాంగ్ ఫర్ మీ. అంటే ఇన్ జనరల్గా మనకి
చాలా మ్యూజిక్ కట్స్ అనేది సాంగ్లోనే జరుగుతాయి, సీన్స్లో జరగవు మనకి. సంథింగ్ అబౌట్ డెకాయిట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ కట్ టు ద మ్యూజిక్ ఆర్ చిన్న క్యాలిబ్రేషన్ ఉంటుంది. అండ్ దట్ ఫ్లోస్ వెరీ వెల్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ మెన్యూ. And I think they were terrific and the cinematography was very good. And ధనుష్ ఫస్ట్ ఫిల్మ్. సో ఈ సినిమాలో as cameraman, యాజ్ కెమెరామెన్ ఫస్ట్ ఫిల్మ్ రవికే చంద్రన్ దగ్గర చేశారు. okay, ఈ సినిమాకి అందరూ కొత్త వాళ్ళు ఎవరు, డైరెక్టర్ షనీల్ చిన్న కసి కనపడుతుంది, సినిమా అంతా కనపడుతుంది. షనీల్ డిఓపిగా చేశాడు క్షణంకి కూడా జరిగి, అండ్ ఇట్స్ హిస్ ఫస్ట్ టైం డైరెక్టింగ్. షనీల్, I know he did a great job. ధనుష్ ఫస్ట్ టైం as a DOP. అంటే he would have done short films and other things. You know, these young cats doing the BGM. And the editor also terrific. So good. And I really like the title placement also. Kick-ass title placement. And first of all, Kannapetaro like stole the show. And Kannapetaro మీద టైటిల్ ఐటమ్ అండ్ ఆ మూమెంట్లో ఆ ఎపిసోడ్కి మధ్యలో which is very very well shot. I think Supriya did great job with the production and even with the everything how the teaser was cut, trailer was cut. I think the way you prepared me for what I'm going to watch was perfect. But I don't know if your fans will be hurt and all. But I'm telling you frankly, this is I'm as audience talking. It's not Nani talking. నాలో ఉన్న ప్రేక్షకుడికి మాత్రం నిజం చెప్పాలంటే నీ మేజర్ కంటే నీ గూఢచారి కంటే నాకు డెకాయిట్ నచ్చింది. అండ్ ఇట్స్ నో అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఐ లైక్ మేజర్, ఐ లైక్ గూఢచారి అలాట్. మేజర్కి ఒక తెలియని ఒక గొప్ప వ్యక్తి కాదు చెప్తున్నాం, ఒక గొప్ప వ్యక్తి సాక్రిఫైస్ గురించి చెప్తున్నాం. దాంట్లో నీకు కొన్ని గ్రేస్ మార్క్స్ పడతాయి, అదన్నా ఇమీడియట్గా పడిపోతాయి. అండ్ ఒక గూఢచారి లాంటి సినిమాకి ఒక చాలా వరల్డ్ వైడ్గా చాలా పాపులర్ అయిన ఒక స్పై ఫార్మాట్ ఉంది. డెకాయిట్ చాలా కొత్త సినిమా బాయ్, చాలా చాలా రిస్కీ సినిమా టు హ్యాండిల్ ఇట్. నాకు ఐ డోంట్ నో ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ ఇఫ్ యూ కేమ్ అండ్ టోల్డ్ మీ ద స్టోరీ ఐడియా. అండ్ నువ్వు నాకు ఎప్పుడో ఒక చిన్న రఫ్గా ఒక చిన్న ఐడియా చెప్పినప్పుడు కొంచెం రిస్క్ తీసుకున్నారు మీరంతా అని అనిపించింది. అదే కథని అదే పాయింట్ని నేను స్క్రీన్ మీద చూస్తుంటే ఏంటి ఆ పాయింట్ని ఇంత బాగా తీయచ్చా అని అనిపించింది. సో ఐ థింక్ దిస్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ ఫ్రమ్ యూ అండ్ ద టీమ్ అకార్డింగ్ టు మీ. బట్ ఇప్పుడు గూఢచారి ఫ్యాన్స్, మేజర్ ఫ్యాన్స్ అందరూ నాకు తిట్టుకోకండి, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. డెకాయిట్ వాజ్ ఆల్వేస్ మై ఫస్ట్ అటెంప్ట్ అట్ బ్రెయిన్ గేమ్ వద్దు. బేసిక్గా ఏమైందంటే నాకు ఎక్కడో యాజ్ ఐవ్ గాటన్ ఓల్డర్ నాకు కూడా ఏంటంటే ఎప్పుడు మైండ్ గేమ్ ఎక్కడో మనసుతో ఏదో చెప్పాలి. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ డెఫినెట్లీ 100% ద మోస్ట్ ఎమోషనల్ ఫిల్మ్ ఆఫ్ యూర్స్ ఐ థింక్. అండ్ ఎమోషన్ అని చెప్పి అలా డల్ సినిమా కాదు, అవును, ఇట్స్ వెరీ బ్రైట్లీ ఎమోషనల్. అంటే ఇట్స్ ఎమోషన్లో కూడా ఒక హై ఉంది నీకు, అదే అంటే మనని బాధ పెట్టేసే ఒక ఎమోషన్ కాదు, చిన్న ఒక ఎక్సైట్మెంట్ తీసుకొచ్చే ఒక ఎమోషన్ ఉంది. అండ్ ఐ థింక్ దట్స్ సినిమాల్లో ఎక్కడో చోట వెన్ యూ ట్రై న్యూ థింగ్స్, వెన్ యూ డూ డిఫరెంట్లీ, వెన్ యూ గివ్ ఇట్ యువర్ 100%, ఎనీ సినిమా ఎవ్రీ ఫిల్మ్, బాహుబలిలోనూ తప్పు పడతారు, ఏదో ఒక ఫ్లా ఉంటుంది మనకి. అబ్బా ఇక్కడ ఈ ప్లేస్లో ఇంకొంచెం టైట్గా ఉండొచ్చేమో, ఇంకేదో నచ్చాము, మనం ఏదైతే ప్రాబ్లం అంటామో అదే ఇంకోటి ఫేవరెట్ అయి ఉండొచ్చు, రైట్? అది యావరేజెస్ ఒకటి అయిపోయింది బ్రో. అంటే థియేటర్లో 100 మంది ఉన్నారంటే 100 మందికి 100 థింగ్స్ ఒకటేలా నచ్చవు, డిఫరెంట్గా ఉంటాయి. అరే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మోస్ట్ ఎక్లైమ్డ్ ఫిల్మ్స్ లైక్ జెర్సీ ఆర్ సంథింగ్ ఆల్సో ఆన్ రిలీజ్ డే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు వర్ సేయింగ్ దట్ సెకండ్ హాఫ్లో ఒక 10 minutes డిలీట్ చేస్తే ఇప్పుడు నౌ పీపుల్ విల్ సే దాన్ని టచ్ కూడా చేయకూడదు అని అంటారు కదా. హౌ డేర్ యూ అంటారు. సో యూ అండర్స్టాండ్, సీ ఇట్ ఈస్, బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దేర్ రాంగ్, ఇట్ ఈస్ okay, it is, but it is there, it is obvious, it is okay. But what is more important is, did we give it our 100%, did we do it our best? And I think Dacoit is one film where I felt watching the film that everyone gave their best, and it's a very good feeling. Anurag sir, he said one very interesting way, if you were to describe this film, how would you ante feels on wheels and Wheels on wheels, oh, nice. That's a nice caption. You should have put it on the poster. Yeah. Even the little one was so cute. Anam. Budadi. Anam. అసలు ఎంత బాగుందో అది చూసిన వెంటనే, నిన్ను నా ప్రాణమ్మా అన్న వెంటనే మనకి ఏదో ఒక చిన్న ఫీలింగ్. డెకాయిట్ ఈస్, ఐ థింక్ ఇట్స్ లైక్ అ ప్రాపర్
ఫ్యామిలీ అవుటింగ్తో వెళ్ళి చూడగలిగే థ్రిల్లర్. వెరీ రేర్లీ యూ గెట్ థ్రిల్లర్స్ లైక్ దట్ ఐ ఫీల్. అండ్ again we didn't want to do it with brain game at all. ఇప్పుడు ఈ మైండ్ లో and I'm very, as you know, I love that. అసలు you already proved that అలాంటి లైఫ్ బిల్డ్ చేసాను అయిపోయింది. So it felt like I wanted to do you I like the fact that it is very different. Again, see, somebody who liked you so much and expecting that only, I don't know if how they will see this film. I don't know. And all I wanted was a very different film from all of that. And what I saw, I really loved it. And that's all it is. Dacoit చూసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, the way you broke things with, నువ్వు నీ కంఫర్ట్ జోన్. ఇలాంటి సినిమాల్లో బాగానే ఉంటాడు శేష్ బాగా చేస్తాడు, ఇది శేష్ స్ట్రెంత్ అన్న దాంట్లో నుంచి బయటకు వచ్చి ఏదో చేసావు అండ్ అది చాలా బాగా చేసావు అన్న ఫీలింగ్ డెకాయిట్తో వచ్చింది. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ ఆల్సో ఫర్ మీ, ఐ థింక్ యు ఆర్ అ గుడ్ యాక్టర్ ఆల్వేస్, బట్ ఐ థింక్ you went one notch higher with the Dacoit. Thank you, bro. నీకు there was a little, you just needed to be that in ఇప్పుడు మేజర్ లాంటి సినిమాలో Internal, కట్అవుట్ మోర్ ఇంటర్నల్, దట్స్ వాట్ వాజ్ నీడెడ్. ఇప్పుడు గూఢచారి లాంటి సినిమాలో కూడా దట్ యాక్షన్, దట్ దిస్ అండ్ ఆల్ దట్. ఇక్కడ ఐ ఫీల్ వన్ క్యారెక్టర్ని ఇంబైబ్ చేసుకొని యూ బికేమ్ హరి. నీకు ఆ స్లాంగ్ ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ యువర్ థింగ్ అసలు. ఐ నో ఇట్ కెన్ గెట్ వెరీ వెరీ ట్రికీ అండ్ ఐ థింక్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. ఎంజాయ్ ద సక్సెస్. ఆడియన్స్ విల్ ఆల్వేస్ స్టాండ్ బై అ గుడ్ ఫిల్మ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ I think Dacoit will age beautifully. Thank you. And you'll only see more and more love each passing day. In one line లో చెప్పాలంటే ఏంటది, హరిగాడు డకాయిట్ నా కొడుకు అనుకున్నాను, కాదు హీరో.